హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మాన్ రామ్కి వ్లాగ్స్. అంత బాగున్నారా ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం. ఏంటంటే ఈరోజు ముచ్చట ఏంటిదంటే నిన్న అది షాపింగ్ పోయినామా, అక్కడ మెరూన్ డ్రెస్ మెరూన్ నిన్న 31 నిన్న 31 కాదు ఫ్రెండ్స్, అది ఫస్ట్ బర్త్డే. నిన్న డేట్ 31. చెప్పు 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 ఇక. అయితే నిన్న 31 కదా ఫ్రెండ్స్. అంటే నిన్న మా ట్విన్స్, మా తమ్ముని వల్ల పిల్లల బర్త్డే అయింది కదా. చెప్పు. అయితే 31 కదా, నిన్న మా తమ్ముని వాళ్ళ పిల్లల బర్త్డే అయింది. అయితే సాయంత్రం ఏం జరిగిందంటే, పాపం కేక్ కట్ చేసే టైంకి ఇద్దరు ఫుల్ ఏడ్చిళ్ళు ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు. వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టినవి వేసుకున్నారు. తర్వాత వేరే అంటే చేంజ్ చేద్దామన్నా కూడా టైం ఇస్తలేరు వాళ్ళు. మస్తు ఏడుచుడు. అట్లా వాళ్ళు పాపం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ మొత్తానికైతే మంచిగానే జరిగింది. వాళ్ళను ఏడ్చిన వాళ్ళను ఊపబెట్టి పండుకోబెట్టిల్లు, కానీ ఫోటోలు ఏం దిగలేదు. అయితే ముచ్చట ఏంటంటే, ఇవాళ పొద్దున వాళ్ళకి బట్టలు వేస్తారు కదా మామూలుగా. నిన్న పెట్టిన కొత్త బట్టలు వేసి చూసిల్లట. చూస్తే చిన్నగా మా అమ్మ వాళ్ళ తరపున వీళ్ళ అమ్మ వాళ్ళ తరపున వీళ్ళ వాళ్ళ కోడలకు కొడుకు బట్టలు తీసుకుంటే అవి కోడలు కొడుకు కాదు, మనవలు మనవరాలు. అదే వాళ్ళ కోసము వాళ్ళ పిల్లల కోసం తీసుకుంటే మనవలు మనవరాలు మనవరాలకు మా అమ్మ వాళ్ళ తరఫున. అంటే మా అమ్మ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే నేను కొనుకొచ్చిన కదా 2 డ్రెస్సులు, అబ్బాయికి అమ్మాయికి. అయితే అవి పొట్టిగానేయంట, కొంచెం ఎక్స్చేంజ్ చేయండి అని మా మరదలు అడిగింది. అయితే ఈరోజు వెళ్ళినాము, మార్నింగ్ వెళ్ళి తీసుకొని వచ్చినాము. ఇందాకే వెళ్ళినాము, వెళ్ళి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే డ్రెస్ తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు చూపిస్తుంది మా ఆవిడ. చూడండి ఫ్రెండ్స్, మా అన్నని బట్టలు. నిన్న మెరూన్ ఉండే, ఇవాళ గ్రీన్ అయిపోయింది, బ్లూ అయింది. బ్లూ గ్రీన్. నిన్న వీడియో చూడండి. నిన్న మేము కొన్న డ్రెస్సులలో మా కోడలికి సరిపోయే బ్లూ కలర్ డ్రెస్, అంటే మా కోడలికి డ్రెస్ కొన్నాం కదా, అది బ్లూ కలర్ డ్రెస్. అట్లనే మా అల్లుని కూడా బ్లూ కలర్ డ్రెస్ కావాలంటే దొరకలేదు. కానీ అనుకోకుండా ఇవాళ బ్లూ దొరికింది. వాళ్ళ తరపునైనా బ్లూ అయితే దొరికింది మొత్తానికి. అయితే ఆయన షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలి డ్రెస్సులు అనగానే పాపం ఆయన ఏం అనుకోలేదు. పొద్దున అయినా కూడా ఆయన ఏం ఫీల్ కాకుండా తీసుకొచ్చి చాలా మంచివాడు, మస్తు ఫీల్ కాకుండా చేసిండు. ఏమనుకోలేదు. మేము కనీసం అంటే బోని అని మేము ఒక 50 రూపాయలని ఇద్దాం అనుకున్నాము. కానీ ఆయన ఏమన్నాడంటే డబ్బులు వద్దు అన్నాడు. డబ్బులు వద్దు అన్నాడు. మేమైతే బోని కాబట్టి ఒక 10 రూపాయలు అయితే చేతిలో పెట్టి ఇవి ఎక్స్చేంజ్ చేసి తీసుకొని వచ్చినాం. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా మార్నింగ్ అయితే మొత్తం అది బోన్ అయితే కాకపోతే వాళ్ళు బాధపడతారు. మళ్ళీ పొద్దున్నే ఎక్స్చేంజ్కి వచ్చిన వీళ్ళు అని అనుకుంటారు. మళ్ళీ ఎందుకు అట్లా అని మొత్తం అయితే 10 రూపీస్ అయితే చేతిలో పెట్టినాము. అంటే అది గొప్పనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ 10 రూపీస్ అయినా బోని అని ఇస్తే వాళ్ళకి పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళ వ్యాపారం మంచిగా జరుగుతుందంట. వాళ్ళకి అట్లా సెంటిమెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం కాదన్నప్పుడు ఆయన అద్దన్నాడు. కానీ నేనైతే ఇచ్చేసిన. అల్లుంది అయిపోయింది, కోడలు చూపిస్తాం డ్రెస్ చూడండి. పొట్టుంది అయిపోయింది. మళ్ళీ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది కోట్ మోడల్. ఇందులో షర్ట్ వేసుకోవచ్చు, ప్లస్ మళ్ళీ కోట్ వేరే షర్ట్స్ తో కూడా అదే వేసుకోవచ్చు. అంటే విడిగా షర్ట్ కాంబినేషన్, కోటు షర్ట్ కాంబినేషన్, వేరే షర్ట్ కూడా ఈ కోట్ వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చు, మామూలుగా షర్ట్ వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉంది. ఇట్లా ఓన్లీ షర్ట్ కూడా వేసుకోవచ్చు. షర్ట్ పైన పెట్టి కింద ఇది బాగుంది. ఇంకొకటి మా కోడలికి అయితే గ్రీన్ తెచ్చినాం ఫ్రెండ్స్. ఆకుపచ్చ వర్ణము, వాతావరణము, పర్యావరణము అన్నట్టు ప్రకృతి పెద్దగా అయిందంట. ఈ అబ్బాయికి ఏమో చిన్నగా అయితే ఈరోజు పెద్దది తెచ్చినాము. అమ్మాయికి ఏమో పెద్దగా అయింది, ఈరోజు చిన్నది తెచ్చినాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇది నిన్న కూడా అనమాట, నేను నచ్చిన మా ఆవిడకి నచ్చలేదు.
ఆ డ్రెస్ మీద నచ్చుడు పడ్డది కాదు. మావిడ కన్ను. నచ్చుడు కాదు కలర్ కొంచెం పింక్ కనబడతాను అందులో. ఇది పింక్ కాదు ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం బాలనామ కలర్ ఉంది, అంటే ఆరెంజ్ కలర్ లాగా. కొంచెము ఆ, ఆరెంజ్ ఎందుకో కదా, అక్కడ కెమెరాలో అయితే పింక్ అయితే కనబడతాను పింక్ ఫ్రెండ్స్. కనబడుతుంది, గ్రీన్ అండ్ పింక్ కనబడుతుంది, కానీ బయట ఇంకా లుకింగ్ బాగుంది చూడండి. అమ్మాయిలకు చిన్నప్పుడు డాల్స్, బేబీ డాల్స్ లాగా ఉంటారు కాబట్టి ఇట్లాంటివి చాలా బాగుంటాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మీరు- బాగుంది. మీరు దీన్ని తమ్మనేలకు వాడుకోవచ్చు. తర్వాత ఈ షాపింగ్ కని వెళ్ళిన తర్వాత ఒకటి షార్ట్లో పెట్టినాం చూడండి, ఫ్రూట్స్ సలాడ్ తీసుకున్నాం. ఇంకొకటి మా ఆయన లెగ్ బాక్స్ సర్ప్రైజ్ కొనుక్కున్నాం. లెస్ బాక్స్ కొన్నాడు. ఇగోండి ఆ వస్తువు, ఇది ఎప్పటి నుండో అడుక్కుంటున్నాం కానీ ఈరోజు అయితే కొన్నాము. ఇది ఒకటి, ఇది ఎంత పడ్డది? 200 పడ్డదంట ఫ్రెండ్స్. ఇది గ్యారంటీ ఉంటుందా అంటే లేదు అని అన్నాడు, ఎందుకంటే గ్యారంటీ ఉంటే ఒక 1 year వరకు మనకి సేఫ్టీ అనుకోవచ్చు అని అనుకుంటే లేదన్నాడు. మీరు ఇలాంటి కంపెనీ ఎప్పుడైనా Guarantee అంటే 500 అన్నాడు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి, ఇంకొకటి తీసుకున్నాం, చూపెట్టాలి. ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, మస్తు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, కూలర్ తీసి ఇది అంతా ఇక రిపేర్ చేసి ఉంటుంది. ఇప్పుడు గడ్డి మొత్తం అటాచ్ చేసి మొత్తం పెట్టేసుకొని కూలర్ పెట్టుకొని వాడుకోవాలి చల్లగా. పండుగ ఏం లేదు, ఎండాకాలం ఇప్పుడే బాబు. తను ఏంటంటే ఇంటికాడ ఉన్నప్పుడు తను రిలాక్స్గా ఉండడానికి, ఎందుకంటే పొద్దున్న దాకా ఎండలో చేసేస్తాడు, సాయంత్రం వచ్చిన తర్వాత నిద్ర పట్టట్లేదంట. నైట్ 12 అవుతుంది పడుకునేసరికి, ఎందుకంటే ఈ కిటికీలన్నీ ఓపెన్ చేసి మేము కొంచెం రూమ్ కూల్ అయ్యి పడుకునేసరికి లేట్ అవుతుంది. పాపం మా ఆయన కూడా మస్తు ఫీల్ అవుతాడు, ఏంటంటే కూలర్కి అవి వేయాలని చాలా రోజులు అవుతుంది, అంటే 1 నెల అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఎండలు ఎప్పుడో స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇవాళ తీసుకొచ్చిండు. వీటికి 100 అయినాయి, ఇవి 100 అంట, ఇదేమో 60. ఇది 100 మొత్తం కలిపి 40 60 40 అంట, 60 అంట, మొత్తం కలిపి 100 అంట వీటికి. 100 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా ఈవినింగ్ పెడతా, కూలర్ రిపేర్ చేసి సెట్ చేసేది మొత్తానికి అయితే చూడండి అన్ని వీడియోలు. ఏప్రిల్ 1 ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఏప్రిల్ 1 రోజు మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా ఏప్రిల్ ఫుల్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఓ బల్లి ఫ్రెండ్స్, ఏప్రిల్ ఫుల్ ఫ్రెండ్స్. కామెడీ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అబ్బో నన్ను కూడా ఏప్రిల్ ఫుల్ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, కామెంట్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు అందరికి షేర్ మా చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.